మీ యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా? మీకు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం రాక గంటల కొద్ది టైం వేస్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజుల్లో థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి ఎలాంటి గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ మనకు అవసరం లేదు. ఒక ChatGPT ఉంటే సరిపోతుంది. మనం ఓన్గా థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లో. నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ని ఒకసారి చూడండి. ఇదంతా నేను ChatGPTతో వితిన్ 5 మినిట్స్లో ఎటువంటి ఎక్స్ట్రా ప్రాంప్ట్స్ లేకుండా నా ఓన్గా టెక్స్ట్ ఇస్తూ మనమే ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసుకొని థంబ్నెయిల్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా థంబ్నెయిల్స్ని మీరు క్రియేట్ చేసుకుంటే మీ CTR అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ యూస్ అనేది ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ థంబ్నెయిల్స్ ChatGPTలో మీకు మీరే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ముందు మీరు ఏం చేయాలంటే ChatGPT ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా, మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడైనా ప్రాంప్ట్స్ని మనం కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఓన్గా మనం ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా మీ ఓన్ టెక్స్ట్తో. దానికోసం ముందు మీరు ఏం చేయాలంటే మీరు థంబ్నెయిల్లో మీ ఫోటోని యాడ్ చేయాలి కాబట్టి ఒక ఫోటోని ఒక పర్ఫెక్ట్గా దగ్గరగా ఉన్న ఫోటోని ఒకసారి మీరు ఒక దగ్గర ఉంచుకోండి. ఓకే, సేవ్ చేసుకొని ఉంచుకోండి, లేదా ఫేవరెట్లో పెట్టుకోండి. నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు నేను ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఒక టైటిల్ ఇస్తాను. సో టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి? టైటిల్ ఏంటంటే మనకి హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్ యూజింగ్ ChatGPT. సో ఇది నేను బేసిక్గా నార్మల్ టెక్స్ట్ ఇచ్చాను, ఇది నా టైటిల్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో క్లారిటీ ఇవ్వండి. మీరు ప్రాంప్ట్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మీ ఓన్ వర్డ్స్తో రాయండి. ఇక్కడ నేను చేస్తానంటే జస్ట్ మనం చాటింగ్ చేస్తున్నట్టుగా నేను ఎక్కడనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ChatGPTకి. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి నేను టైప్ చేస్తుంది, ఒకసారి మీరు అప్లోడ్ చేయండి, సరిపోతుంది. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. నాకు హుక్తో ఉండే అండ్ హై CTR అని రాయండి, క్లిక్ త్రూ రేటు ఉండే ఒక థంబ్నెయిల్ ఐడియా ఇవ్వు అని చెప్పాలి. మనం ఫస్ట్ థంబ్నెయిల్ ఐడియాని ఫస్ట్ ప్రాంప్ట్ అడిగే ముందు మనం ఒక ఐడియాని తీసుకోవాలి, అది కూడా తెలుగులో. తక్కువ టెక్స్ట్ అండి, ఎక్కువ టెక్స్ట్ అయితే మనకు వద్దు, తక్కువ టెక్స్ట్తో. ఓకే, లిమిటెడ్. ఓకే, ఈ విధంగా మనం చేసాం కదా, జస్ట్ ఐడియా ఇవ్వు అని చెప్పాం కదా. ఇప్పుడు ఏం చెప్తాను చూద్దాం. ఓకే, మనకి ఒక టాపిక్ అయితే ఇస్తుంది, ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేయి అండ్ ఫుల్ ప్రాంప్ట్ చూడండి, టెక్స్ట్ని ప్రాంప్ట్. అండ్ అది కూడా మనకి ల్యాండ్స్కేప్లో రావాలి. ల్యాండ్స్కేప్ 16:9 రేషియో ముందు చెప్పాలి, తర్వాత మనం మార్చుకోవచ్చు. మనం ముందే చెప్పుకుంటే బెటర్ అనమాట. సో రేషియోలో ఇవ్వు అండ్ నా ఫోటో అప్లోడ్ చేస్తా, అది కూడా ప్రొఫెషనల్గా యాడ్ చేయి. ఓకే, ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్డ్ థంబ్నెయిల్స్ చూడండి. ఇక్కడ మనకి ఒక ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది కదా, ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి మనం థంబ్నెయిల్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. నేను ఈ ప్రాంప్ట్ని కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసిన వెంటనే మీ ఇమేజ్ అనేది దగ్గరగా ఉండాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. ఓకే, నేను నా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం దగ్గరగా ఉండి క్లారిటీతో ఉండే ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఏ విధంగా జనరేట్ చేస్తుందో చూద్దాము. సో ఇది అట్లీస్ట్ 1 to 3 మినిట్స్ పడుతుంది, మనం వెయిట్ చేయాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం తర్వాత దీన్ని మాడిఫై చేయొచ్చు. చూడండి, థంబ్నెయిల్ మనకి ఈ విధంగా జనరేట్ చేసింది. సో మనం ఏఐతో థంబ్నెయిల్స్ మనకి తక్కువ టెక్స్ట్ అని చెప్పాం కదా, దీన్ని మనం ఇంకా చేంజ్ చేయొచ్చు. సో ఈ విధంగా థంబ్నెయిల్స్ అనేది జనరేట్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, సో దీన్ని మళ్ళీ అడగొచ్చు మనం, నువ్వు చూసారు కదా ఈ విధంగా థంబ్నెయిల్ జనరేట్ అయింది. దీన్ని మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్కి థంబ్నెయిల్కి సెర్చ్ చేసుకోవచ్చు. అలానే మనకి అక్కడ ఏబీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే ఒకేసారి 2 నుండి 3 థంబ్నెయిల్స్ అని పెట్టుకోవచ్చు. అది 14 days టెస్టింగ్లో ఉంటుంది. మనం 3 థంబ్నెయిల్స్ పెట్టుకుంటే ఏ థంబ్నెయిల్ బెటర్గా మనకి యూస్ వచ్చింది అనేది 14 days తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది.
సో అప్పుడు మనకు కావాల్సిన తమ్ముళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక తమ్ముళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పానంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి ఇంకొక తమ్ముళ్ళని జనరేట్ చేయు అని చెప్పాను. క్యూరియాసిటీతో అని కూడా యాడ్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు ఇంకో తమ్ముళ్ళని ఏ విధంగా జనరేట్ చేస్తుందో. మనం వితిన్ 1 or 2 తమ్ముళ్ళని మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఒక్కసారి 2 లేదా 3 తమ్ముళ్ళని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆ టాపిక్పై యూస్ అనేది తమ్ముళ్ళన్స్ దేని మీద ఎక్కువగా వస్తుంది అనేది నేను వితిన్ 14 days నాకు రిజల్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఒక తమ్ముళ్ళని సెలెక్ట్ చేసుకొని మన వీడియోస్కి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇంకో తమ్ముళ్ళని జనరేట్ చేసింది. దానికి ఎక్స్ట్రా టెక్స్ట్ అయితే యాడ్ చేసింది. ఇక్కడ ఇమేజ్ అనేది ఫస్ట్లో కాకుండా సెకండ్లో కొంచెం బెటర్గా చూపించింది. ఈ విధంగా మనం మల్టిపుల్ తమ్ముళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు. అదే మీరు ఫ్రీ చాట్ జీటీపీ అయితే వితిన్ 1 dayలో 5 to 6 జనరేట్ చేసుకోవచ్చు. అదే మీరు గో వెర్షన్ చాట్ జీటీపీ గో వెర్షన్ యూజ్ చేస్తుంటే మీకు ఇప్పటిదాకా నాకు లిమిట్ అయితే రాలేదు. సో per day 10 to 20 అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే మీరు వేరే వాళ్ళ తమ్ముళ్ళని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ విధంగా ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చి మీ ఫోటోని రీఫ్లెక్ట్ చేయమని మీ ఫోటోని అప్లోడ్ చేయండి. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళలో మీ ఫోటోని రీఫ్లెక్ట్ చేసి సేమ్ అదే విధంగా మీకు కూడా జనరేట్ చేస్తుంది. దీనివల్ల మీకు వాళ్ళకి ఎంత యూస్ వచ్చిందో మీకు దగ్గరగా అదే యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి సేమ్ తమ్ముళ్ళని నా ఇమేజ్తో జనరేట్ చేసింది. సో ఈ విధంగా మీరు వేరే వాళ్ళ తమ్ముళ్ళని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా యూజ్ చేయకుండా మనం చాట్ జీటీపీతో ఈ విధంగా రీప్లేస్ చేయొచ్చు. సో తమ్ముళ్ళని మనం ఇలా అట్రాక్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా మనం తమ్ముళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేస్తే యూజర్స్ వెంటనే మీ తమ్ముళ్ళపై క్లిక్ చేసి మీ వీడియోని చూస్తారు. దాని ద్వారా మనకి వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి CTR ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా పెట్టాలో కంప్లీట్ వీడియో చేశాను. అది కూడా చాట్ జీటీపీతో ఎలా చేయొచ్చు అనేది వీడియో చేశాను. కంప్లీట్ వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.